ఇన్నొద్దుల నుంచి ఒగలెక్క ఇప్పటికేం సొగలెక్క ఇన్నొద్దులు ఉప్పు నిప్పు లెక్కున్న రాష్ట్ర సర్కారు సెంట్రల్ సర్కారోళ్ళు గిప్పటి సంది పాలు తోడు లెక్క కూడుంటారు కావచ్చు. ప్రధాని వచ్చినా కూడా పట్టించుకొని కాడికేంచి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకొని మరి ఢిల్లీ పోయేదాకా మారింది అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో. మరి దేని గురించో గీ ముచ్చట చూసి అరుసుకొని రాపోర్రి. తెలంగాణ ముఖ్యమంత్రి అయినాక శానా మల్కల్నే ఢిల్లీ పోయిండు రేవంత్ అన్న. కానీ ఇయాల ముఖ్యమంత్రి హోదాల తొల్త మల్క ప్రధాని మోడీ సార్ను కలిసిండు. చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు కూడా రేవంత్ అన్న ఎంబడి పోయిండు. ఇక ఇద్దరు కూసుండి మోడీ సార్ తోటి 30 నిమిషాల సేపు ముచ్చట పెట్టిండ్రు. రాష్ట్రంలో గిసుంటి పరిస్థితులున్నాయి, పైసలు అప్పులు గింతున్నాయి, ఇక సెంటర్ కేంచి రావాల్సిన బకాయిలు కూడా గిన్నిగానమున్నాయి అని అన్ని మాట్లాడిర్రట. అట్లనే విభజన హామీల ముచ్చట కూడా మోడీ సారు చెవులేసిండ్రట. సీఎం రేవంత్ అన్న చిన్న సీఎం బట్టి సారు. ఇక మోడీ సారు కూడా ఓపికతోటే ఇని సరే అన్నాడట. కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు ప్రధాని మోడీ సారు తెలంగాణకు వచ్చినప్పుడల్లా కల్వనీకి కేసీఆర్ సారు పోకపోతుండే. కానీ ఇప్పుడు రేవంత్ అన్న ఢిల్లీ పోయి మరీ కలిసిండు. 2021 సెప్టెంబర్ నెలకేంచి కేసీఆర్ సారు మోడీ సార్ను కలుషుడే బంజేసిండట. 2 ఏండ్ల మీదనే అయిందన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానిని కల్వక. ఎవల్తోటి కయ్యం పెట్టుకోకుండా కలుపుగోలుతనంతోటి తెలంగాణ అభివృద్ధి కావాలనని సీఎం రేవంత్ అన్న మంచిగానే ముంగట్కి పోతున్నాడు. అన్న తమ్ముళ్ళ లెక్క గిట్ల మంచిగా కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని డెవలప్ చేస్తే మాకంతే చాలు అని అనబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్.